దర్శకుడు బోయపాటి శ్రీను కథ చెప్పే విధానం చూస్తే ఎదురున్న వారికి భయం వేస్తుంది. అంత ఎమోషనల్ గా కథ చెప్తాడట ఆయన. మన టాలీవుడ్ హీరోలు కొందరు బోయపాటి కథ నెరేట్ చేసే తీరు గురించి పలు సందర్భాల్లో మీడియా ముందు చెప్పారు కూడా. మాస్ సినిమాలు థియేటర్లో మాస్టర్ అనిపించుకున్న బోయపాటి నిజానికి మంచి వక్త కూడా. జయ జానకి నాయక ఆడియో వేడుకలో ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చాలా ఆనందంగా చెప్పాడు. ఈ ఏడాది తెలుగు సినిమాకు చాలా ప్రత్యేకం. ఏడాది ప్రథమార్థంలోనే 4 అద్భుతాలు జరిగాయి. అందులో మొదటిది మహా దర్శకుడు కె విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావటం. రెండవది మన బాహుబలి 2 సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు రావటం. 3 నా లెజెండ్ సినిమా ఒకే థియేటర్ లో 1000 రోజులకు పైగా ప్రదర్శితం అవ్వటం. ఇక చివరిది ఏంటి అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ రీ ఎంట్రీ ఈ ఏడాది జరగటం. 150 సినిమాతో 150 కోట్లు కొల్లగొట్టడం. నిజంగా ఈ ఏడాది అన్ని శుభాలే అని ఆనందం వ్యక్తం చేశాడు బోయపాటి. తను చెప్పడం కాదు కానీ ఆయన చెప్పిన వాటిలో నిజం లేకపోలేదు. ఏమంటారు?